చూడండి ఎక్కడ సంచరిస్తాడు దేవుడు? పాలెములో సంచరిస్తున్నాడు కనుక ఆ పాలెం ఎలా ఉండాలట? పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు సంచరిస్తున్నాడు కనుక మన హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఈ రోజున ఆ పరిశుద్ధులు కనిపించట్లా, ఆ పరిశుద్ధత కనిపించలేదు. అప్పుడున్న విధానం కనిపించలేదు, అప్పుడున్న సమర్పణ కనిపించడం లేదు. అందుకే ఈ మేలులు ఏమైపోయినాయి అంట? మేలులు ఏమైపోయినాయి? దూరం అయిపోయినాయి. ఏమైపోయినాయండి? దూరం అయిపోయినాయి. మరలా ఆ పూర్వస్థితి మరలా మాకు దయచేయమని ప్రార్థన చేసినప్పుడు, మరలా దేవునికి నివాస స్థలంగా మనం చేసుకున్నప్పుడు ఆ మేలులను దేవుడు అధికముగా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మునుపటి కంటే అధికమైన మేలులు మనకు కలగజేయబోతున్నాడు.